హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వాయిస్ తోటి మెసేజ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పబోతున్నాను. మనం జస్ట్ వాయిస్తో చెప్తూ ఉంటే మెసేజ్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది. ఇది మనకి చాలా యూస్ఫుల్ అండి. ఎప్పుడైనా బస్సులో ట్రావెల్ చేసినప్పుడు కానివ్వండి, మన చేతిలో వేరేది ఏదైనా పట్టుకొని ఉంటాం, ఒక చేతితోటి మనం టైప్ చేయాలంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఇది చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. చూడండి, నేను చేసి చూపిస్తాను మీకు. మెసేజెస్లో వాట్సాప్లో కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, మనం ఏ మెసేజ్ అయినా టైప్ చేసేటప్పుడు అన్నిట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది మన కీప్యాడ్లో మైక్రోఫోన్ లాగా ఇక్కడ ఒక ఐకాన్ ఉంది చూడండి కింద. దీని మీద క్లిక్ చేసి అలా చేయొచ్చు. మనం మామూలుగా టైప్ చేసేటప్పుడు ఇలా టైప్ చేస్తాం, హౌ ఆర్ యూ అని ఇంత టైప్ చేయాల్సి వస్తుంది. అదే ఇక్కడైతే మనం జస్ట్ క్లిక్ చేయగానే మనకి వాయిస్ చెప్పండి అని ఒక మనకి పాపప్ అవుతుంది విండో. పాపప్ అయినప్పుడు మనం వాయిస్ చెప్తే ఏదైతే చెప్తామో అది మాత్రం టైప్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను చేసి చూపిస్తాను మీకు. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? చూసారు కదా ఫ్రెండ్, నేను ఏది చెప్తే అది టైప్ అయిపోతుంటుంది. ఇక్కడ మనం వాయిస్లో చెప్పేటప్పుడు చాలా క్లీన్గా చెప్పాల్సి వస్తుందండి. ఎందుకంటే మళ్ళీ లేకపోతే మనం కొంచెం డిస్టర్బెన్స్గా చెప్తే అది మన రాసిన మెసేజ్లో స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుంది. మన వాయిస్లో క్లీన్గా చెప్పగలిగితే మనం ఏదైతే చెప్తామో అదే టైప్ అయిపోతుంటుంది ఆటోమేటిక్గా. ఈ ఫ్యూచర్ మనకి చాలా యూస్ఫుల్ నాకు తెలిసి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ ట్రిక్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది ఈమెయిల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.